సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిమిత్త మాత్రములం, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మాయ స్వరూపం నాయన. ఆవిరి వంటి వారం, పొగ వంటి వారం, నీడ వంటి వారం నాయనా. అడవి పువ్వు పూసినట్లు పూసి గాలి వీచగా లేకపోతున్నాం. కానీ నీ మాట ఆకాశము భూమి గతించిపోయినా గతింపని నీ మాటలో మేము ఆశ పెట్టుకోవాలి ప్రభువా. నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ మాట మమ్మను బ్రతికిస్తుంది, చలింపజేస్తుంది, స్వస్థపరుస్తుంది, నడిపిస్తుంది నాయనా, పోషిస్తుంది, రక్షిస్తుంది, బ్రతికిస్తుంది. నీ మాట కొరకు వందనాలు. నీ మాటను విడుదల చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు మరి దేవుడు ఏ విధంగా స్త్రీని ఎన్నెన్నో తలాంతులు ఇచ్చి, వరాలిచ్చి, అభిషేకించి తన కృపను ఎడము చేయకుండా స్త్రీలను దేవుడు ఎలాగో వాడుకోబోతున్నాడో పరిశుద్ధ గ్రంథం నుండి మరి దేవుడు స్త్రీలకిచ్చిన సేవలో స్త్రీలకిచ్చిన ఆధిక్యతల గురించి నేను పరిశుద్ధ గ్రంథం నుండే మీతో మాట్లాడుతాను. నా సొంత తలంపులు కావు. ఎందుకంటే కొన్ని మిథ్యలు పడగొట్టడానికి దేవుడు నన్ను అనేక సంవత్సరాల నుండి వాడుకుంటున్నాడు. దేవుని సేవ పురుషులు, స్త్రీలు మరి చెయ్యాలి. దేవుని రాజ్యాన్ని కట్టే బాధ్యత, దేవుని రూపంలో రూపింపబడిన మరి పురుషునికి ఏ విధంగా బాధ్యత ఉందో అదే బాధ్యత స్త్రీకి కూడా దేవుడు ఇచ్చినాడని, దేవుడు పక్షపాతి కాడని, దేవుడు లింగభేదం చూపెట్టాడని, తన శిలువ రక్తంలో లింగభేదము లేదు, తన ఇచ్చిన రక్షణలో లింగభేదము లేదు, విమోచన క్రయధనములో లింగభేదము లేదు. తాను ఏకరీతిగా పరిశుద్ధాత్మను కూడా స్త్రీల మీద, పురుషుల మీద ఒకే రీతిగా అపోస్తల కార్యం 1:14 కుమ్మరించినాడని, మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకొని మనం ఫలభరితమైన జీవితం జీవించాలని, నిష్ఫలమైతే ప్రమాదమని, ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉందని, తన రూపంలో మనల్ని కూడా సృజించుకున్నాడు. పురుషుని తన రూపంలో, స్త్రీని కూడా తన రూపంలో సృజించుకున్నాడని పరిశుద్ధ గ్రంథంలో మొదటి పేజీలోనే ఆదికాండము 1:26 నుండి 28 మీరు చదివితే మరి మనం ఫలించాలి దేవుని కొరకని, భూమిని నిండించాలని, మరి మనము ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఈ లోకంలో వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడని తేట తెల్లంగా మీ పరిశుద్ధ గ్రంథంలో మొదటి పేజీలోనే ఆదికాండం 1:26 నుండి 28 మనం చదివితే మనకున్న అపోహలన్నీ కొట్టివేయబడుతుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎవరి రూపంలో సృజింపబడినాం మనం? దేవుని రూపంలో సృజించినాడు. పురుషుని దేవుని రూపంలో, స్త్రీని కూడా దేవుని రూపంలో సృజించినాడు. ఏం పని ఇచ్చినాడు మనకు? మీరు ఫలించి, నాతో కలిసి చదవండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చూడండి, మీరు ఇరువురు కలిసి
మరి ఎంత పని చేయగలుగుతారు? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఒక్కరు 1000 మందిని తరుముతేనంట, ఇద్దరు కలిస్తే 10,000 మంది తలమగలరంట. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు చేపలను, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే ఏలుమని చెప్పినాడు. లేదు నువ్వు స్త్రీవి కాబట్టి నువ్వు ఈ పనులు చేయకూడదని చెప్పలేదు. మొదటి అధ్యాయంలోనే మరి ఈ వచనాల్లో దేవుడు ఎంత క్లారిటీ ఇస్తున్నాడు, ఎంత మరి ఖచ్చితంగా దేవుని మాటలు మనము చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్త్రీలకు అనేకమైన ఆధిక్యతలు ఇచ్చినాడు. నేను చదువుతున్న కొలది అయ్యో, మరి నేను ఎందుకు కొన్ని సంవత్సరాల ముందే నన్ను పుట్టిస్తే ఇదే పనిగా ఏకధాటిగా నేను స్త్రీలను ప్రోత్సహిస్తూ వచ్చేదాన్ని కదా, ఎందుకు ఇలాగూ మరి అని నేను దేవునితో ఇట్లా మాట్లాడుతున్నాను. అంటే దేవుడు తన ఆత్మను కూడా ఏకరీతిగా మరి కుమ్మరించినాడు. ఆ పరిశుద్ధాత్మ వరములను కూడా అడుగు ప్రతివానికి ఇవ్వబడింది అన్నాడు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడింది అన్నాడు. తన రూపంలో సృజించుకున్నాడు, తన ఊపిరిని మనకిచ్చినాడు. మరి మనకు పనులు పెట్టినాడు. మనమేమో పనులు చేయకుండా మరి సాకులు చెప్తున్నాం. ఎందుకు ఈ ఆంక్షలతో మనకు కట్టుబట్టి ఉండి మనము అణిగిమణిగి పోతున్నాము. లోకమంతా చీకటి కమ్ముతున్నది. ఎంతమంది రక్షణ లేకుండా ప్రతిరోజు నరకానికి నెట్టబడిపోతున్నారు వితౌట్ ద లైట్ ఆఫ్ ద గాస్పల్. మరి దేవుడు మన లోకానికి ఏమని అన్నాడు? లోకానికి మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని. మనం స్త్రీలుగా మనం ఏం చేయగలుగుతున్నాం? సంఘములో స్త్రీకి పాత్ర ఉన్నది, కుటుంబంలో స్త్రీకి పాత్ర ఉన్నది, సమాజంలో స్త్రీకి పాత్ర ఉంది. పరలోకం కట్టడానికి దేవుడు వాడుకుంటాడు స్త్రీని. ఇల్లు కట్టబడడానికి దేవుడు స్త్రీని వాడుకుంటే మరి సమాజం కట్టడానికి, మరి సంఘములో కూడా ప్రధానమైన పాత్రలు దేవుడు స్త్రీలకు ఎందుకు ఇవ్వడు? మరి పరలోక రాజ్యములో ఆమె పనులు తప్పకుండా తేలిపోతుంది. అనేక ఆత్మలను పరలోక రాజ్యంలోకి నడిపించవచ్చు కదా. మరి ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆధిక్యతలు స్త్రీలకు ఇచ్చినప్పుడు వారు ఎందుకు దీన్ని వాడడం లేదని ఒక బాధ. అంటే ఏది అడిగినా అంటారు, పౌలు చెప్పినాడు స్త్రీలను మౌనంగా ఉండమని కొరింథీలో చెప్పినాడు తిమోతి. అవును, మౌనంగా ఉండమని చెప్పినాడు, కానీ ఆ సందర్భమే వేరు, ఆ కాంటెక్స్టే వేరు. కొరింథీ సభలో మరి మీరు కొరింథీ ఆ విశ్వాసుల ఆ సంఘము ఆ చరిత్ర చదివినప్పుడు అక్కడ చాలామంది వేశ్యా స్త్రీలు మారు మనసు పొంది సంఘానికి వచ్చినప్పుడు బొబ్బలు పెట్టే స్త్రీలు వారి ఆకృతి సంస్కృతి అంతా విరుద్ధంగా ఉంది. హృదయం మాత్రం మారింది. వారికి సంఘములో ఏ విధంగా ప్రవర్తించాలనో రాదు. కాబట్టి అరుపులు కేకలు పౌలు చెప్పే సందేశము ప్రజల్లోకి వెళ్ళకుండా ఆటంకంగా ఉన్నప్పుడు పౌలు అన్నాడు, మీరు సంఘంలో మౌనంగా ఉండండి. ఎందుకంటే వారికి కల్చర్ లేని స్త్రీలు, వాళ్ళు విద్యాభ్యాసం లేని వారికి సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలనో తెలియదు, ఏ విధంగా మాట్లాడాలో తెలియదు. అట్టి స్త్రీలతో చెప్తే సాతాను ఒక పెద్ద తంత్రము పన్ని అది ఇప్పుడు 2000కు పైగా అదే మాట, స్త్రీలు మౌనంగా ఉండాలి. నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే పేతురు తన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పినాడు, పౌలు యొక్క ఉపదేశాన్ని చాలామంది వారి స్వనాశనము నిమిత్తము అపార్థం చేసుకున్నారని. అది కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. అది పేతురు పత్రికలో ఉంది, ఒకసారి తీయండి స్త్రీలరా, మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. అయితే 2వ పేతురు 3వ అధ్యాయము 15-16 చదువుతున్నాను. అంటే పౌలు చెప్పిన మాటను అపార్థం చేసుకున్నారని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో 2వ పేతురు 3:15-16 మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. చూడండి, సరైన విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోకుంటే మనమే నష్టపోతాం. న్యాయపీఠం దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, వనరులు,
నీకు ఇచ్చిన వరాలు, నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన ఆయుస్సు, నీకు ఇచ్చిన జీవితాన్ని సరిగ్గా సరివిగిన విధానంగా నువ్వు వాడుకొని ఫలభరితమైన జీవితం లేకుంటే నువ్వు జవాబుదారీ అయిపోతావు. నువ్వు వాడాలి నీకు ఇచ్చిన తలాంతులను. వరములు, ఫలములు, అభిషేకము కేవలం పురుషులకు మాత్రం కాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము పురుషులకు, స్త్రీలకు దేవుని రూపంలో సృజింపబడిన ప్రతి ఒక్కరికి ఉన్న వాగ్దానాలు ఇవి. నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం. ఆయన ఏ వాగ్దానం కూడా ఇది పురుషులకు మాత్రమే అని లేదు. మీరు సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి. ఇవి కేవలం పురుషులని లేదు, అది అందరికీ చెల్లుతుంది దేవుని మాట. కాబట్టి నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఎంతమంది స్త్రీలను దేవుడు లేవనెత్తి వాడుకున్నాడు, కొల్లలుగా వాడుకున్నాడు. క్రొత్త నిబంధనలో చూసినప్పుడు కొల్లలుగా వాడుకున్నాడు. మరి చూస్తే 66 గ్రంథాల్లో 2 గ్రంథాలు స్త్రీల పేరు మీద ఉంది. మీరు చెప్పగలుగుతారా ఎవరిదామి? రూతు, ఎస్తేరు. రూతును వాడుకున్నాడు దేవుడు. మరి ఆమె పట్ల దేవుని కృప ఎంత హెచ్చుగా ఉండింది. క్రీస్తు యేసు వంశావళిలో మరి ఆమె ఘనతకెక్కింది. మరి ఎస్తేరు, ఆమె పేరున ఒక గ్రంథం ఉన్నది. ఆమె తన ప్రజలందరి రక్షణార్థము 3 దినములు పనికత్తెలతో కలిసి ఏం చేసిందట? ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసింది. పోగూడని మరి సమయంలో రాజు వద్దకు ధైర్యంగా పోయింది. నేను నశించేదను, నా ప్రజల రక్షణార్థం నేను తప్పకుండా వెళ్ళి రాజుకు విన్నపము చేస్తాను. చూడండి నా ధైర్యం, చూడండి. ఆ యూదులందరినీ రక్షింపగలిగినది. చూడండి, కొన్నిసార్లు దేవుడంట ఒక అసాధారణమైన పని చేయాలంటే ఒక స్త్రీని లేవనెత్తాడంట. దేవుని సంతోషం ఉంటే చప్పట్లు కొట్టండి. అది పురుషులకు కూడా సాధ్యం కాకుంటే దేవుడు ఒక స్త్రీని వాడుకుంటాడంట. ఈరోజు ముఖ్యంగా సేవలో కృంగిపోయిన వారితో నేను మాట్లాడుతున్నాను. దేవుడు నన్ను అందుకే పంపించినాడు. అయ్యో నేను చేయలేను, నాకు తలాంతు ఉంది, నాకు శక్తి ఉంది, నాకు అభిషేకం ఉంది, వాడలేకపోతున్నానంటే నీ కొరకే నేను మాట్లాడడానికి వచ్చినాను. మరి దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. యజమాని చేతిలో అర్హమైన పాత్రగా నేను చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. ఒక పక్షి ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలా? ఒక రెక్క కట్ చేసి ఎగురమంటే ఎగురుతుంది అది. మనిషి నడవాలంటే ఎన్ని కాళ్ళు కావాలి? 2 కాళ్ళు కావాలి నడవాలంటే. సంఘములో కూడా క్రీస్తు శరీరం అనబడే సంఘములో పురుషులు పనిచేయాలి, మరి స్త్రీలు కూడా పనిచేయాలి. కొరియా దేశపు మరి అధినేత, మరి దాని ఫౌండర్ ఆయన వేరు పాల్ యాంగి చో గారికి అడిగినారంట, ఇంత వడిగా మీ సంఘము విస్తరించడానికి కారణమేంటి అంటే ఒక్క మాటలో రిప్లై ఇచ్చినాడట. స్త్రీలు అన్నాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఇంత ఫాస్ట్ పేస్లో ఈ కొరియా వరల్డ్స్ లార్జెస్ట్ చర్చ్ ఎలాగైందంటే ఒక్క మాటలో చెప్పాడంట, విమెన్ అన్నాడంట. ఎందుకంటే స్త్రీలు ఉదయం లేస్తారు, ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు, ఆతిథ్యం ఇస్తారు, పాటలు పాడతారు, మరి శుచి శుభ్రం చేస్తారు, వచ్చిన సేవకులకు పరిచారం చేస్తారు. మరి ఎన్నెన్ని విధాలుగా మరి వారిని దేవుడు వాడుకుంటున్నాడు. అందుకే హాస్పిటల్ దర్శనం కానీ, రోగులను పరామర్శించడం కానీ, విడిపోయిన కుటుంబాల దగ్గర పోయి కౌన్సిలింగ్ చేయడం కానీ, ఆదరించడం కానీ, ప్రభు ప్రేమను ప్రకటించడం కానీ, వాక్యము వెదజల్లడానికి కూడా వారిని వాడుకుంటున్నాడు అని చెప్పినాడంట పాల్ యాంగి చో గారు. అయితే ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు వంశావళిలో 4 స్త్రీలు ఉన్నారు. మీకు తెలిసిందే, ఇది తామారు, రాహాబు, రూతు, బెత్షెబా, మరియా. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. తిరిగి మీరు విశ్వాస వీరుల జాబితాలో చూస్తే కూడా స్త్రీలు అక్కడ వెనక తగ్గలేదండి. అక్కడ కూడా ఉన్నారు. ఆ విశ్వాస వీరుల జాబితాలో ఎవరున్నారు తెలుసా? హెబ్రీ 11వ అధ్యాయంలో ఉన్నారు 2 స్త్రీలు. సారాయి ఉన్నది, రాహాబు ఉన్నారు. అంటే స్త్రీలు మరి చరిత్ర సృష్టించిన మహిళలు పాత నిబంధనలో ఉన్నారు, క్రొత్త నిబంధనలు. ఒకసారి పాత నిబంధన స్త్రీలకు, ఆ వీర నారీమణులకు, క్రొత్త నిబంధనలో ఉన్న ఘనులైన స్త్రీలకు అందరికీ చప్పట్లు కొడదాం. ఆ దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీరిని ఇంత వడిగా వాడుకున్న దేవునికి మరి ఒకసారి గట్టిగా చప్పట్ల స్తుతి చేద్దాం, హల్లెలూయా. మరి నేను వాక్యము బాగా చదివి నేను గ్రహించిన కార్యం ఏంటంటే, దేవుడు తప్పకుండా నీకు మరి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి మరి నీకు
ఆ యొక్క క్రీస్తు మనస్సు, క్రీస్తు స్వభావం ఇచ్చి నిన్ను ఆత్మతో ముద్రించి అభిషేకించి నిన్ను ఊహించని రీతిగా దేవుడు వాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఆనకట్టలు కట్టడానికి ఎవరికి సాధ్యమో కాదు. సూర్యుడు నీ మీద ప్రకాశిస్తే నరుడు వచ్చి అరచేయి పెడితే ఆగుతుందా? ఆగదు. లెమ్మో తేజరిల్లు, వెలుగు నీకు వచ్చి ఉన్నది. చూడుము, లోకమును ఏం గమ్ముతున్నది? చీకటి. నాకు చాలా భారమయ్యేది ఏంటంటే లోకం అంతా చీకటి, పాపము, వ్యభిచారము, దొంగతనము, అక్రమము విస్తరిస్తూ ఉన్నది. మరి సంఘములో స్త్రీలను ప్రోత్సహించలేక వెనుకాడుతున్నారు. సంఘము ఎందుకు అనే ఒక భారం దేవుడు నాకు ఇచ్చినాడు. మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు? పురుషుడా స్త్రీయా? చెప్పండి. ఏంటి రాదా మీకు ఎవరని? ఆమె పేరేంటి? ద్రౌపది ముర్మురు. ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ ఈ భారతదేశానికి ప్రెసిడెంట్ అండి. ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, క్యాబినెట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో స్త్రీలు ఉన్నారు, గళమెత్తి మాట్లాడుతున్నారు, లోక్సభలో ఉన్నారు స్త్రీలు, ఎంతమంది వైద్యురాళ్ళు ఉన్నారు స్త్రీలు, సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఉన్నతమైన పదవిలో స్త్రీలు రాణిస్తున్నారు. ఎందుకండి? అంతరిక్షంలో పోయి 9 నెలలు గడిపింది ఎవరు? సునీత విలియమ్స్ గురించి ఆలోచిస్తే దేవా, ఆమె వ్యోమగామి అంటారు కదా, ఆమె అస్ట్రానట్. ఎంత ధైర్యం ఆమెకు! 8 రోజుల కొరకు పోయి అక్కడ స్టకప్ అయిపోయి 9 నెలలు అంతరిక్షంలో ఉండింది. అది కూడా ఒక పురుషుడు ఉన్నాడు పక్కన, ఆయన కూడా అస్ట్రానట్. అది ఎవరి తరం? అంత గుండె బలం ఎవరిచ్చినారని నేను ఆలోచిస్తే, ఎవరిచ్చినారా ఆమె ఆ గుండె బలం? మరి దేవుడే ఇచ్చినాడు. మరి అంతరిక్షానికి పోవడానికి ఒక స్త్రీని దేవుడు వాడుకుంటే పరలోక రాజ్యానికి అనేకులను తిప్పడానికి నన్ను వాడుకోడా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తప్పకుండా వాడుకుంటాడు. కానీ స్త్రీ తన సుగుణాన్ని, తన సౌమ్యతను, సాధు అయినట్టు, మృదువైనట్టు, అక్షయాలంకారం ధరించుకొని ఒక ఉత్తమమైన పరిశుద్ధురాలుగా, ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా తనకు దేవుడిచ్చిన వివిధ ఆ రోల్ ప్లే అంటారు కదా, బాధ్యతలను విస్మరించకుండా మంచి పేరు, కీర్తి సంపాదించుకొని ప్రభు కొరకు ప్రకాశించడంలో ఏ నేరము లేదని మరి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని రుజువులే మీతో చెప్పాలని నేను మరి తీర్మానం చేసుకుని ఆత్మ ప్రేరణ ద్వారా నేను వచ్చినాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే పునరుద్ధానం అనేది సంఘానికి కీలకమైన సందేశం. పునరుద్ధాన ఆ ప్రత్యక్షత మొట్టమొదట ఎవరికి కనపరిచినాడు? మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి కలిగింది? హల్లెలూయా చెప్పండి. మొట్టమొదట ఎవరితో? యేసు ప్రభు అన్నాడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే. మార్తాతో అన్నాడు. మార్తాతో చెప్పినాడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే. ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి. ఎవరితో చెప్పినాడు? సమరయ స్త్రీతో చెప్పినాడు. మెస్సయ్యను నేనే అని ఒక మరి ఇమ్మోరల్ ఉమెన్తో, అంటే ఆ స్త్రీకి భర్తలు అనేక మంది ఉన్నారు, పాపం రోగంతో బాధపడే స్త్రీని చేర్చుకొని ఆమెను పరామర్శించి, ఆమెను ప్రేమించి, ఆమె పాపాన్ని పోగొట్టి 7 మర్మాలు బోధించినాడు. మీకు కావాలంటే ఇంటికి పోయి తరిచి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 7 మర్మాలు ఆ స్త్రీకి బోధించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మరి దేవుడు చేసిన కార్యాలు ఇంతంతగా. మొట్టమొదటి అపోస్తకురాలు ఎవరు అని సువార్తలు వెతుకుతుంటే, అపోస్తలులు అంటే అర్థం ఏంటంటే దేవుని చేత పంపబడిన వారు. మరి యోహాను సువార్త 20లో ఒక స్త్రీ ఎంత ప్రేమ ప్రభు అంటే, ఆమె తెగించి పెందలకడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పరిగెత్తుకొని ఒంటరిగా, ఎవరు లేరు, ఆమె ఒంటరిగా పరిగెత్తి సమాధి తోటకు వెళ్ళి ఆ యేసు దేహం కొరకు వెతుకుతూ వెళ్ళింది, శవశరీరం కొరకు. చూడండి, ఆ స్త్రీలో మండుతున్న గుండెలో ఆ ఉన్న ప్రేమను యేసు కనిపెట్టినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ గుండెలో ఉన్న ప్రేమను చూస్తాడు యేసు ప్రభు. హల్లెలూయా. చూడండి ఎంత ప్రేమ ప్రభు అంటే. ఎందుకు ఇంత ప్రేమ అంటే, ఆమె ఒకప్పుడు మరి ఆమె కూడా క్యారెక్టర్లెస్ స్త్రీ అని నేను చదివినాను. ఆమె 7 దయ్యముల చేత బాధపడి నగ్నంగా ఆమె ఇలా పరిగెత్తేదంటే, ఒక పిచ్చి దయ్యం పట్టిన స్త్రీ. 7 దయ్యాలంటే మామూలు కాదు, అది అన్ని దయ్యాలు ఆమెలోనే ఉందని అర్థం. ఆమె వస్త్రహీనురాలై పరిగెత్తేదట.
అని యేసు ఆమెను చూచి దయతో ఆమెను స్వస్థపరిచి ఆమె అనుచరుల్లో ఒకటిగా ఆమె యేసును అనుసరించింది. యేసు ప్రేమను నిండుగా అనుభవించిన ఆ స్త్రీ తట్టుకోలేకుండా అది పెందల కడాని మర్చిపోయింది, ఇంకా చీకటిగా ఉందని మర్చిపోయింది, అదొక సమాధి తోటకు పోతున్నాను మర్చిపోయింది. ఆమెకు సజీవుడని కూడా తెలియదు. ఆమెకు శరీరం దొరికితే చాలు, దాన్ని నేనేం చేస్తాను, సుగంధ ద్రవ్యములతో పూస్తాను, ఆ మర్యాద నేను చేస్తాను అనిపోయింది. అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటి అత్యధికంగా నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చాలా చిన్నగా అనుకుంటున్నావు, కానీ యు ఆర్ ఇనఫ్ ఫర్ గాడ్, యు ఆర్ నీడెడ్ బై గాడ్. దేవునితో నీకు పని ఉందమ్మా. దేవుని నువ్వు చాలా ప్రియురాలు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు, దేవుడు నిన్ను గొప్పగా వాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మాట. ఇది దేవుడు చెప్పాను. ఏ మాట నేను చెప్పాను, నాకు అలవాట్లేదు అలా. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నారు చాలామంది దేవునికి కావలసిన వారు. యు ఆర్ నీడెడ్ బై గాడ్, హల్లెలూయా. యు ఆర్ నీడెడ్ బై గాడ్. దేవునికి నీతో పని ఉంది. రక్షణ ప్రణాళిక ఈ లోకానికి రావాలంటే దేవునికి మరియతో పని ఉండిందమ్మా. ఆయన మరియను ఎన్నుకున్నాడు, మరియ గర్భములో ఆయన ఉదయించినాడు. మరి రక్షణ ప్రణాళిక ఇది చాలా గొప్ప కార్యం, నేను కేవలం పురుషులనే వాడుకుంటాను అన్నాడా? ఆమెకు స్త్రీ అవసరం వచ్చింది. దేవునికి ఒక స్త్రీ అవసరం వచ్చింది. ఆమె పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు ఆమెకు పరిశుద్ధుడు జన్మ ఆమె ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వలోక రక్షకుడు ఉదయించినాడు. అంటే ఈరోజు మీకున్న అనుమానాలన్నీ తీర్చడానికి చిన్న బుక్ తయారు చేసుకొని వచ్చినాను. తప్పకుండా అది పఠించాలని నేను మీకు సహాయం చేస్తున్నాను. అంటే యేసు ప్రభువు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏ స్త్రీని కూడా తక్కువగా అంచనా వేయలేదు, తక్కువగా చూడలేదు, వెళ్ళిపోమని అనలేదు. ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చిందంటే యేసు ప్రభు ఎంత ప్రేమతో ఆ స్త్రీతో మెలిగినాడంటే, నిజంగా యేసు ప్రభు స్త్రీలను మిక్కటంగా ప్రేమిస్తున్నాడు. ఇది ఒక శుభవార్త మనందరికీ. దేవుని స్తోత్రం. అది దయ్యం పట్టిన స్త్రీ కానీ, 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ కానీ, అది పిల్లల కొరకు రోధించడానికి వచ్చిన స్త్రీ కానీ, అది తల మీద అభిషేకం చేయడానికి వచ్చిన స్త్రీ కానీ, పాదాల మీద పడి కన్నీళ్లతో పాదాలు తడపాలని వచ్చిన స్త్రీ కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి స్త్రీ వచ్చినా యేసు ప్రభువు ఆమెను మిక్కటంగా ప్రేమించి ఆమె సమస్యను తీర్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే నీవు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, 2 కొరింథీ 3:6 లెటర్ కిల్స్ బట్ ద స్పిరిట్ గివెత్ లైఫ్. అంటే అక్షరము చంపుతుందంట, ఆత్మ ఏం చేస్తుంది, జీవింపజేస్తుంది. అక్షరం బట్టి పోవద్దు. నువ్వు సరి అయిన రీతిలో పరిశుద్ధ గ్రంథము అర్థం కావాలని నువ్వు ప్రార్థన చేయాలి. నేను ప్రతిసారి ఈ పరిశుద్ధ గ్రంథం చదవడానికి తీసుకున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ యొక్క ధర్మశాస్త్రంలో, నీ పవిత్రమైన నీ మాటల్లో నుండి మంచి మాటలు అర్థం చేసుకోవడానికి నాకు కన్నులను నాకేం చేయి, తెరువు, నా కన్నులు తెరువు ప్రభువా. ఆశ్చర్యమైన కార్యాలు నేను గ్రహించడానికని ప్రార్థన చేసి చదువుతాను. దేవుడు తప్పకుండా నాకు అట్టి ఆ వరాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. అనేకమైన కార్యాలు నేను చదువుతున్న కొలేది నా కన్నులు విప్పబడి, ఆ గుడ్డివాడు అంటాడు కదా, అతడు మంచివాడో చెడ్డవాడో నాకు తెలియదు, కానీ నేను ఒకప్పుడు గుడ్డివాడను, ఇప్పుడు నాకేమైంది, స్పష్టమైన చూపు నేను పొందుకున్నాను అంటున్నాడు. చాలామంది పౌలు చెప్పిన కార్యాలను అపార్థం చేసుకొని, నాకు అనిపిస్తుంది ఈ సాతాను యొక్క పెద్ద తంత్రం ఇది. ఎందుకంటే దేవుని రాజ్యం కట్టబడకుండానట్లు స్త్రీలను చక్కగా కట్టి పట్టి పడేసి, చూడండి ఆత్మల సంపాదనలో స్త్రీలు ముందుకు రాకుండా వెనకబడి ఉన్నారు. ఆ పౌలే గలతీ పత్రిక 3:28 మీరు చూసినప్పుడు, ఆత్మచేత నడిపింపబడిన వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు, దాంట్లో ఏ భేదము లేదు అని ఎంత స్పష్టంగా రాసినాడు. ఇది గలతీ పత్రిక రాసింది ఎవరు చెప్పండి? గలతీ పత్రిక రాసింది ఎవరు? పౌలు భక్తుడే రాసినాడు, అపోస్తలుడైన పౌలు. గలతీ 3:28 నేను చదువుతున్నాను, 26 నుండి. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మనము ఆకారానికి స్త్రీలమేమో కానీ మనలో కుమారుని యొక్క ఆత్మ నివసిస్తుంది. హల్లెలూయా. అందుకే మనం సేవ చేసినా, ఘనకార్యాలు చేసినా,
ఆ ఘనత అంతా ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకే చెల్లుతుంది. ఎందుకంటే మన విశ్వాసం వలన దేవుని కుమారులమై ఉన్నాము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అయితే ఇక్కడ చాలా క్లియర్గా పౌలు భక్తుడే అంటున్నాడు. కనుక గొప్ప ఉద్యమం రావాలని నేను 3 సంవత్సరాల నుండి మాంసాహారాలు మానేసి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఐ వాంట్ టు సీ ఎ గ్రేట్ రివైవల్ బిఫోర్ ఐ లీవ్ దిస్ వరల్డ్. ఎందుకంటే నా తిండి కూడా తక్కువ చేసేసినాను. నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కూడా మాకు 40 రోజుల ఉపవాస ప్రార్థన 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3 వరకు ఉంటుంది, సిలువను ధ్యానించడానికి. ఎందుకంటే సిలువే కదా మనకు శక్తి. సిలువను కూర్చిన వార్త నశించిన వారికి, వెర్రితనం కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. ఇది నేను దాదాపు 30 సంవత్సరాల పైగా సిలువ ధ్యానాలని. ఎందుకంటే పాపులు మారుమనసు పొందాలి, రక్షణలోకి రావాలి. ఇంత గొప్ప వెలుగు నాకున్నది. మరి నన్ను లోకానికి వెలుగన్నావు, ఈ వెలుగు నేను అందరికి అందించాలంటే సిలువే మార్గం అని ఆ దర్శనంతో ఇది కండక్ట్ చేస్తున్నాను. కోకొలలుగా వస్తారు జనాలు. దాంట్లో మరి కులమత భేదం లేకుండా, సంఘమత భేదం లేకుండా అందరు అన్ని సంఘాల వాళ్ళు వచ్చి సిలువను వింటారు. అది ఎప్పుడు కదా తెలుసు? సమయం మీకు ఉదయం 4 నుండి 7. వారంతా ఉదయం లేచి వస్తారు సిలువను కూర్చున్న వార్త వినడానికి. ఒక్క సమరయ స్త్రీని వెలిగిస్తే ఆమె ఏం చేసింది? ఆమె ఊరంతా పోయి చాటించింది. నేను ఒక కమెంట్రీలో చదివినాను. ఆ సమరయ స్త్రీ పోయి ఊర్ల తరబడి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒకరిని నేను చూపెడతాను మీకు, ఆయన మెస్సయ్య, మీరు రండి చూడండి అని ఊర్లు యేసుప్రభు సన్నిధి తిప్పింది. అయితే ఆమె గురించి ఇక్కడ చదివినప్పుడు చాలా సంతోషం. అక్కడ ఆ స్త్రీని చూసి యోహాను సువార్త 4వ అధ్యాయము 41-42 చదువుతున్నాను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. ఊర్లు వచ్చి ఏమని నమ్ముతున్నారు? యేసయ్యను చూసి నిజముగా లోక రక్షకుడని నమ్మినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక్క స్త్రీ ఇంత పని చేయగలుగుతుందా? అవునండి. చిక్కటి అడవి తగలబెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అగ్గిపుల్ల మీద మంద ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. గింజ అంత ఉంటుంది. అది తగలబెట్టగలుగుతుంది అన్నమాట. అంటే నేను అంటున్న అగ్నికి అంత శక్తి ఉంటే పరిశుద్ధాత్మ అగ్నికి ఇంకెంత శక్తి ఉంటుంది? హల్లెలూయా. లోకంలో ఉన్న పాపాన్నంతా తగలబెట్టడానికి దేవుడు స్త్రీలను వాడుకోవాలని అనుకుంటున్నారా మీరు? తప్పకుండా వాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు క్రీస్తు ఆత్మతో నింపబడినప్పుడు నీకు అడ్డులు ఆటంకాలు ఏవి కూడా ఉండవని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు తప్పకుండా సువార్తను ఇతరులకు అందించాలి. సువార్త అందించకుంటే నీకు శ్రమ అంట. నన్ను మార్చిన వాక్యం మీకు చెప్తాను. నేను మంచిగా బ్యాంకులో హాయిగా కాలు మీద కాలు వేసుకొని పెద్ద పోస్టులు మంచిగా చక్కగా చేతి నిండా డబ్బులతో హాయిగా ఉండినాను. దేవుడు నాతో మాట్లాడినాడు, నువ్వు సువార్త సేవ చేయాలన్నప్పుడు నాయనా ఇంత హాయిగా ఉన్న పరిస్థితి వదిలిపెట్టి నేను ఏ విధంగా సేవ చేయాలి? నా వల్ల కాదనుకున్నాను. కానీ నేను దేవుడు నాకు చూపిన దర్శనానికి అవిధేయత చూపెట్టడానికి తెగించలేదు. పౌలు భక్తుడు అంటాడు కదా, ఆకాశము నుండి దేవుడు నాకు చూపిన దర్శనానికి నేను అవిధేయుడను కాను. ఓ అగ్రిప్ప రాజా అంటాడు. రాజుతో ధైర్యంగా చెప్తున్నాడు, నేను అవిధేయుడను కాను. నేను కూడా అవిధేయత చూపెట్టలేదు. ఎందుకంటే అవిధేయత చూపినాను, కొంత సమయం తడవు చేసినాను. అప్పటిలోగా నా ప్రథమ కుమార్తె దేవుడు తీసేసినాడు. దెబ్బలు పడినాయి నాకు. దేవుని చిత్తం ఎరియుండి దాని ప్రకారం చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయని లూకా సువార్త 12:47లో ఉంది. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే విధేయత చూపాలి. అంటే దేవుని సేవ చేసే స్త్రీలు ఏ విధంగా ఉండాలి? అది కూడా నియమాలు ఉన్నాయి. ఇక్కడ పురుషుని మీద పెత్తనం చెల్లించాలని ఎక్కడా లేదు. అణిగిమణి నేను ఇంతకుముందు చెప్పినట్లు మృదువైన స్వభావము, పరిశుద్ధాత్మ నిండుకొని తగ్గించుకొని మొదట దేవుడు మనకిచ్చిన బాధ్యతలన్నిటినీ సక్రమంగా నిర్వహిస్తూ ఉత్తమ గృహిణి, ఉత్తమ భార్య, ఉత్తమ కుటుంబ సభ్యురాలు, బంధువుల దగ్గర నీకు మంచి పేరు కీర్తి,
అన్నిట్లో నువ్వు గెలిచిన తర్వాత నువ్వు తప్పకుండా నిన్ను దేవుడు కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నిన్ను నియమిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు మరి ఆ వరముల గురించి, మరి ఆ మీనాల గురించి, దేవుడు తలాంతుల గురించి ఉపమానం చెప్పినప్పుడు, యేసుప్రభు చెప్పినప్పుడు ఒక మాట అంటాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిలో నమ్మకం ఉన్నావు కాబట్టి నిన్ను 10 పట్టణాల మీద నేనేం చేస్తాను, ఆధిపత్యం ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రత్యేకమైన అంశం, నేను ఒక 20 ప్రసంగాలు ఈ యొక్క టైటిల్ మీద చేసి పుస్తకం తయారు చేయాలని అనుకున్నాను, ఆ దర్శనం కలిగి ఉన్నాను. అందుకే మరి కానీ మొట్టమొదటి ప్రసంగం ఆలేరు ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ వార్షికోత్సవంలో ఇస్తున్నాను. ఇది మొట్టమొదటి ప్రసంగం. ఏంటి టైటిల్? మరి ఈ టైటిల్ ఏంటంటే చదివినాను కదా మొదట మీకు, దేవుని సేవలో, అంటే సేవలో దేవుడు స్త్రీకి ఇచ్చిన ఆధిక్యతల గురించి సిరీస్ ఆఫ్ మెసేజెస్ చేయాలనుకుంటున్నాను. మరి మీరు నా కొరకు ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే, పౌలు ఏ విధంగా మరి స్త్రీలను తన జత పనివారుగా, లేబరర్స్, వారిని జత పనివారుగా ఎంచి, వారిని గౌరవించి, వారిని సన్మానించి, వారికి శుభములు చెప్పిన ఆ కార్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధ గ్రంథం నుండి, క్రొత్త నిబంధనలు ఉండని రోమా పత్రిక 16వ అధ్యాయము నేను మరి వాక్య భాగంగా ఈరోజు ఎంచుకున్నాను. రోమా పత్రిక మీరు 16వ అధ్యాయం చూసినప్పుడు, ఇక్కడ ఈ రోమా పత్రిక రోమీలకు పంపినది ఎవరి చేత అని మీకు తెలిసి చెప్పగలుగుతారా మీరు? అది ఒక స్త్రీ ద్వారానే పంపినాడు. ఆమె పేరేంటి? ఫీబే. ఈమె ఒక సంఘ పరిచారకురాలని. ఈ రోమా పత్రిక రాసింది ఎవరు? పౌలే రాసినాడు. ఈ పత్రిక రాసిన తర్వాత ఈ పత్రిక రోమా పత్రిక అధికారుల దగ్గర తీసుకొని పోవాలంటే ఆనాడు పురుషులకు ధైర్యం సరిపోలేదంట. నేను చరిత్ర చదివే చెప్తున్నాను. అప్పుడు ఒక స్త్రీ తెగించిందంట, నేను తీసుకొని వెళ్తాను. చాలా దూర ప్రయాణం, అది కూడా ఓడలో ప్రయాణం చేయాలి, నీటిలో సముద్రంలో ప్రయాణం చేయాలి. అది కూడా ఈ పత్రిక కూడా మరి ఇలాగ బుక్ ఫామ్లో ఏం రాదు, అప్పుడు పుస్తకపు చుట్ట ఇలాగ తీసుకొని వెళ్ళాలి. ఎంత ధైర్యము ఆమెకు! ఎందుకంటే శిరచ్ఛేదనం కూడా కావచ్చు, యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రచారం చేస్తే ఆనాడు ఎంత మరి భయంకరమైన దినాలు, క్రైస్తవులను హింసించే దినాల్లో ఈమెకు ఇంత ధైర్యం కూడా కట్టుకొని ఆమె వెళ్ళింది. ఎవరు ముందుకు రాలేదంట. పౌలు ఈ స్త్రీ చేత అప్పగించి పంపినాడంట. సిఫారసు చేస్తున్నాడు చూడండి, రోమా 16లో కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఈమెకి ఏమి ఇచ్చినాడు డెసిగ్నేషన్? డీకనెస్. అంటే ఆమె సేవకురాలు కాదు, సంఘ పరిచారకురాలు. అంటే సంఘములో ఆమె చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె పేరు ఫీబే. ఆమె మనందరికీ సహోదరి. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు మీరు ఆమెను చేర్చుకొనడి. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నడల సహాయము చేయవలెను. ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. మరి పౌలు ఎందుకు సిఫారసు చేస్తున్నాడు? పౌలు ఒక స్త్రీని సిఫారసు చేసినాడా అని మీకు అనుమానం అవసరం లేదు. ఇక్కడ ఈ రోమా పత్రిక ఇచ్చి రోమాలో ఉన్న విశ్వాసుల దగ్గరికి పంపిస్తున్నాడు. వారందరూ ఈమెను తెలుసుకోవాలని చెప్పి, ఈమె సంఘ పరిచారకురాలని, ఈమె మనందరికీ సహోదరి అని, మరి ఈమెను మీరు చక్కగా చేర్చుకోవాలి, ఆమెకు తగిన సహాయం చేయాలని సిఫారసు చేస్తున్నాడు. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండే. అంటే నేను మరి చరిత్ర చదివినప్పుడు ఈమె మరి పోయి పత్రిక అందించేసి తిరిగి రావడం కాదు, మొత్తం పత్రిక గట్టిగా చదవాలంట అధికారుల ముందు. అబ్బో, ఇది ఎంత పెద్ద పని! చదవాలంటే ఎంత ధైర్యం ఉండాలా! మరి ఆ దినాల్లో అధికారులు, పెద్దలు, మరి రాజరికంలో ఉండేవారు కూడా వినాలి ఈ మాట. మరి ఆమె వెళ్ళి ఆ పని పూర్తి చేసి వచ్చిందంట. రోమా పత్రిక మనం చూస్తే ఇక్కడ 29 మందికి పౌలు భక్తుడు వందనములు చెప్తున్నాడు, శుభములు చెప్తున్నాడు. దాంట్లో 10 మంది స్త్రీలు ఉన్నారు. మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. 10 మంది స్త్రీలు ఉన్నారండి. ఇప్పుడు ఫీబే గురించి మీరు చూసినారు కదా. ఇంకా మీరు కిందికి వస్తే 3వ వచనంలో
క్రీస్తు యేసునందు నా జత పనివారై ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడు. ఇక్కడ ఇంకో స్త్రీ ఉన్నది, చాలా గొప్ప, మరి ఆమె మరి చదువుగల స్త్రీ అనమాట. ఆమె హైలీ క్వాలిఫైడ్. ఆమె ప్రిస్కిల్లా, భర్త పేరు అకిల్లా. కానీ 4 రెఫరెన్స్లు నేను పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈమె పేరే మొదట ఉన్నది, ప్రిస్కిల్లా అకిల్. ఈమె ఇంట ఒక సంఘం ఉండిందంట. ఈమె విద్వాంసుడైన అప్పొల్లోకు దేవుని వాక్యము బోధించిందంట, యేసు ప్రభు మార్గాన్ని ఉపదేశించిందంట. అప్పల్లో చాలా జ్ఞాని, ఆయన విద్వాంసుడు, ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. ధర్మశాస్త్రం అంతా ఆయనకు తెలుసు, కానీ యేసుక్రీస్తు దేవుడని తెలియదు. ఆయనకు యేసు ప్రభు దేవుడని బోధించిన గొప్ప మహాతల్లి ప్రిస్కిల్లా అని. పౌలు ఈమెను కూడా నా జత పనివారు, భార్యాభర్తలు ప్రిస్కిల్లా అకిల వారి ఇంటనే ఉన్నాడని కూడా అపోస్తల కార్యం 18లో ఉంది. వారితో కలిసి ఏం చేసినాడు ఆయన? డేరాలు కుట్టినట్టు కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది స్త్రీలను మీకు ఎత్తిపట్టి చూపెట్టాలని పరిశుద్ధాత్ముడు నాకు మరి జ్ఞాపకం చేసినాడు. అంటే నువ్వు స్త్రీవి, నువ్వు అబలవు, నీకు చేత కాదు, నీకు శక్తి లేదు, నీకు మరి గుర్తింపు లేదు, నీకు వరాలు లేవు, తలాంతు లేదు, నేను ఎవరికి చెప్పలేను, అలాగ అనుకోకూడదు. దేవుడు తన రూపంలో నిన్ను సృజించుకున్నాడు, తన ఆత్మను నీలో ఉంచినాడు, కుమారత్వంలోకి నిన్ను ఆహ్వానించినాడు. నువ్వు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. రక్షణ కానీ, విమోచన కానీ, క్రీస్తు విలువైన రక్తం కానీ, పరిశుద్ధాత్మ శక్తి కానీ ఏ తారతమ్యం లేకుండా నీకు దేవుడు అనుగ్రహించినాడు. తలాంతులు ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుస్సు ఇచ్చినాడు, పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. మరి నువ్వు వీటన్నిటితో చేయాల్సిన పని చేయాలి కదా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మంచిదైనా చెడ్డదైనా నీ శరీరంతో చేసిన ప్రతిదానికి ఏం అప్పగించాలట? లెక్క అప్పగించాలి. చూడండి, లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. నీవు నీ తలాంతును దాచిపెడితే, యేసుప్రభు ఉపమానాలు అంటాడు, వీడు ఒక్క తలాంతు ఇస్తే వాడు వాడకుండా మట్టి కింద పెట్టినాడు కాబట్టి వాడిని ఏమని సంబోధించినాడు యేసుప్రభు? సోమరివైన చెడ్డదాసుడ. వీని కాళ్ళు చేతులు కట్టి బయటికి పారవేయమంటున్నాడు. ఎక్కడ ఏడుపు పళ్ళు కొరకు కటిక చీకటి ఉందో, అంగలార్పు ఉందో అక్కడ పడేయండి వీని అంటున్నాడు. నాకు ఈ మాట నాలో చాలా పరివర్తన చేసింది. అయ్యో, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను వాడుకోవాలి, పరిశుద్ధాత్మని నేను వాడుకోవాలి, నాకు ఇచ్చిన చదువును వాడుకోవాలి, ఆరోగ్యాన్ని వాడుకోవాలి, నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పిన పాత నిబంధనలు ఎంతమంది స్త్రీలను దేవుడు వాడుకున్నాడు, క్రొత్త నిబంధనలు ఎంతమంది స్త్రీలను వాడుకున్నాడు. ఏంటంటే స్త్రీలకు ఒకటే సాకు. పౌలు గమ్మునుండమన్నాడు, నోటి మీద వేలేసుకొని ఉన్నాడు, సైలెంట్గా ఉండమన్నాడు, మౌనంగా ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను. ఆనాడు సంఘంలో ఆ విధమైన సందర్భంలో పౌలు చెప్పిన మాట నేను చెప్పినాను. వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీలు రక్షణ పొంది సంఘంకి వచ్చినప్పుడు అల్లరి చేస్తుంటే మౌనంగా ఉండండి, మీరు ఇంటికి వెళ్ళి మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ భర్తలను అడగమని అన్నాడు. కానీ అదే మాట ఈ 2000 సంవత్సరాల పైగా లాక్కొని వచ్చేది. అది దేవుని మాట కాదు, అది సాతాను మాటనే. ఎందుకంటే అనేక మంది ప్రభువును తెలవకుండా నశించిపోతున్నారు. ఒక యుద్ధం గెలవాలంటే మరి సగటు సైన్యము యుద్ధం ఆడకుండా సైలెంట్గా ఉంటే యుద్ధం గెలుస్తామా? ఎక్కడ గెలుస్తాం? సైన్యం అంతా వెళుతుంది కదా ఆ యుద్ధం, ఆ శత్రువులను ఓడించడానికి. మరి ఈ విధంగా యేసుక్రీస్తు శరీరం అనబడే సంఘము సగటు శరీరం పనిచేయకుంటే దాన్ని ఏమంటారు? నీ శరీరం సగటు పనిచేయకుంటే నేను అది ఏం రోగం అంటారు? పక్షవాతం అంటారు. నీకు లేవరాదు, నిలవరాదు, నడవరాదు. సంఘానికి పక్షవాతం పడ్డాడు. అందుకే స్త్రీలారా, దేవుని మాట వినండి. దేవుడిచ్చిన ప్రతి విధమైన వరము, తలాంతు, ఆరోగ్యము, ఆయుస్సు, మీకు ఇచ్చిన ధనము ఏదైనా కానీ ప్రభు కొరకు వాడడానికి మీరు వెనకాడకూడదు. మరి ఈ స్త్రీల జాబితాలో 10 మందికి పౌలు భక్తుడే రాసిన ఈ పత్రికలో వందనాలు ఊరికనే చెప్తారు ఎవరైనా? ఫీబేకు వందనాలు, ప్రిస్కిల్లాకు వందనాలు. ఇంకా మీరు చూడండి 7వ వచనం, బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. దేవుని కొరకు ప్రయాసపడింది ఈమె, సంఘము కొరకు ప్రయాసపడింది. ఆమెకు కూడా ఏమంటున్నాడు? వందనాలు. ఎవరిస్తున్నారు ఈ వందనాలు? పౌలు ఎవరికి? స్త్రీలకు, 10 మంది స్త్రీలకు వందనాలు తెలియజేసి బహుగా ప్రయాసపడిందంట ఈమె.
మరి పౌలే చెప్తున్నాడు కదా, నాకు బంధువులను, నా తోడి ఖైదీలను, ఆంధ్రోరేఖకును, యూనియాకును వందనాలు. యూనియా వాజ్ ఎ గ్రేట్ అపోస్టల్ అంట. పౌలు అపోస్తులు కాకముందే యూనియా ఆమె అపోస్తకురాలు. ఆమె ప్రభువుని అంగీకరించి అపోస్తల స్థాయికి ఎదిగిపోయింది. పరిశుద్ధ గ్రంథం నుండే చెప్తున్నాను, నేను కట్టుకథలు చెప్పడం లేదు. షీ వాజ్ ఎ ఉమన్ అపోస్టల్. ఆమె తన భర్తతో కలిసి ఆమె బహుబలంగా దేవుడు ఆమెను అపోస్తలత్వంలో వాడుకున్నాడు. వీరు అపోస్తల్లో ప్రసిద్ధికెక్కిన వారు, మామూలు మనుషులు కాదు. షీ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఉమన్, జూనియా. షీ వాజ్ అ లేడీ అపోస్టల్. అండ్ నాకంటే ముందుగా వారు క్రీస్తునందు ఉన్నారని పౌలే ఒప్పుకుంటున్నాడు. మరి ఆమె స్త్రీ కాదా? ఆమె దేవుని సేవ చేయలేదా? కాబట్టి ఇంకా మీరు చూడండి 12వ వచనంలో, ప్రభువునందు ప్రయాసపడు తుప్నైనాకును తుఫ్రోసాకును వందనములు. వీరిద్దరు సహోదరులు, వాళ్ళ పేర్లు రాసి ఉన్నది. వారు కూడా నాతో కలిసి జత పనివారుగా ప్రయాసపడినారు. ఇంకో మాట అంటున్నాడు, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు. పెర్సిస్ అని ఒక సహోదరి, ఆమెను ఏమని సంబోధిస్తున్నాడు? ప్రియురాలు. అంటే పౌలుకు కాదు ప్రియురాలు, సంఘానికి ప్రియురాలు. దేవునికి స్తోత్రం. ఎందుకు సంఘానికి ప్రియురాలైంది? ఆమె అంతగా ప్రయాసపడింది, అంతగా కష్టపడింది. అందుకే ఆమెను సంఘానికి ప్రియురాలు మారిపోయింది. పెర్సిస్కు వందనాలు అంటున్నాడు. ఇంకా చూడండి, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిను. 13వ వచనం, ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. అతని తల్లికి వందనాలు. ఆమె నాకును తల్లి. ఎంత మంచి మాట! ఈ మాట మరి అతను నాకును తండ్రి అని ఎక్కడ నేను చదవలేదు, కానీ ఆమె నాకును తల్లి అంటే తల్లి స్థాయికి ఆ రూఫు తల్లి పౌలు భక్తుని అంత చక్కగా ఆతిథ్యం ఇచ్చి పరిచర్య చేసి ఆ భక్తుని ఆదుకొని అంతగా ఆమె ప్రయాసపడిందంటే ఆమె నా తల్లి అని అంటున్నాడు పౌలు. మరి ఇంకా చూడండి 15వ వచనం, పిల్లలోకును యూలియాకును, యూలియా ఇస్ అనదర్ లేడీ, ఆమెకును నేరియాకును అతని సహోదరికి, మొత్తం మీరు లెక్క పెడితే 10 మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా దేవుని సేవలో విరివిగా అపోస్తులైన పౌలుకు జత పని వారిగా వాడబడినారు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోమా 16లో ఉన్న మరి ఇంతమంది స్త్రీలు పౌలుకు జత పనివారుగా ఉన్నారు. ఈ 16వ అధ్యాయంలో 10 మంది దొరికినారు మనకు. ఇంకా వెతుకుదామా? ఇంకా రండి నాతోటి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఇంకా 2 స్త్రీల గురించి చెప్తున్నాడు. వీళ్ళ పేర్లు ఏంటి తెలుసా మీకు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండునని యువోదియాకును సుంటికేసును బతిమాలు కొనుచున్నాను. యువోదియా అండ్ సుంటికేను ఈ 2 స్త్రీలు చాలా దేవుని పని చేసినారని, వీళ్ళు నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. వీళ్ళిద్దరు స్త్రీలే కదా? అవునా కదా? చెప్పండి, స్త్రీలే కదా? మరి ఎవరు వీళ్ళను మరి మెచ్చుకుంటున్నారు? 2 స్త్రీలను మెచ్చుకుంటున్నాడండి. ఎంత మట్టుకు మెచ్చుకున్నాడంటే ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి ఉందట? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా! ఎందుకంటే వీరు బహుగా ప్రయాసపడినారు. ఇంకొక స్త్రీని మీకు చూపెడతాను. 1 కొరింథీ 1వ అధ్యాయం 11వ వచనానికి రండి తొందరగా. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని కూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చు. క్లోయే అనే ఒక స్త్రీ, మరి ఈమె ఒక పెద్ద CEO పనిచేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా పౌలు దగ్గర ఉండి అన్ని వార్తలు అందించేది. ఎక్కడెక్కడ గొడవలు అవుతున్నాయి, మరి ఎక్కడెక్కడ అసమాధానం ఉంది, ఇంటెలిజెన్స్ బ్యూరోలాగా పనిచేసేది. 1 కొరింథీ రాసినప్పుడు కొరింథీ సంఘంలో చాలా మరి విమర్శలు, మరి విభేదాలు, అనైక్యత ఉన్నప్పుడు క్లోయే షీ యూస్ టు సర్వ్ పాల్ విత్ ఇన్ఫర్మేషన్, IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట క్లోయే. మరి ఈమె ఈ పని చేసింది. ఇంకా మీకు చూపెడతాను. తర్వాత లిడియా గురించి ఫిలిప్పీ పత్రికలో మన అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఉంది. ఈమె అసలు వ్యాపారస్తురాలే, ఊదా రంగు వ్యాపారస్తురాలు.
ఈమెకు ఒక కుటుంబం ఉంది, భర్త ఉన్నారు, కుటుంబం ఉన్నది. ఈమె ధనవంతురాలు, ఊదా రంగు పొడి తయారు చేసి విక్రయం చేస్తుంది. కానీ ఈమె దేవుని పనిలో ఎట్లా సహాయం చేసిందంటే పౌలు శీలను ఆతిథ్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వాళ్ళు కొట్టబడి, హింసింపబడి, చెరసాలలో పడి, శరీరం అంతా గాయాలతో, పచ్చి గాయాలతో ఉన్నప్పుడు మహా గొప్ప అద్భుతం జరిగి వారు తిరిగి చెరసాల నుండి విడిపింపబడినప్పుడు మొట్టమొదట వారిని చేర్చుకొని వారి గాయాలన్నీ కడిగి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని మరి చేత వాక్యం విని ఆమె హృదయము తెరవబడి ఒక విశ్వాసరాలుగా మారి తన కుటుంబం అంతా రక్షణలోకి వచ్చి మొట్టమొదట ఫిలిప్పీలో సంఘము ఎక్కడ ఆరంభమైందంటే లీడియా గృహంలో. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. అంటే ఇక చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉందండి. మరి ఇంకొక స్త్రీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. దమరి అనే ఒక స్త్రీ ఉంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. ఈమె పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కింది. అంటే అసాధారణమైన స్త్రీలు పౌలంతటి గొప్ప అపోస్తులనికి సహకారులుగా ఉండి వారు ఎంత సంఘ నిర్మాణానికి విశ్వాసుల మరి బాగోగ సంక్షేమం నిమిత్తం వారు ప్రయాసపడినారు. సత్య సువార్త వెదజల్లబడడానికి వారి వంతు సహాయం వారు ఏ విధంగా అందించినారో మీరు చూడాలి. మృతుల పునరుద్ధానం గురించి 32 వారు వినినప్పుడు కొందరు అసహ్యము చేసిరి, మరికొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పిరి. పెద్ద పునరుద్ధాన ప్రసంగము పౌలు చేస్తూ ఉన్నప్పుడు కొందరైతే అపహాస్యం చేసినారంట, మరి వినలేదంట ఆయన మాటలు. అలా ఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరెయోపగీతుడైన దియోనోసియు, దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండేది. అంటే విశ్వసించిన వారి గుంపులో ఈ స్త్రీ ఉండిందండి. అంటే ఆమె కూడా పౌలును ప్రోత్సహించడంలో ఒకటైపోయింది. అంటే ఇంకా మీరు చూడండి, ఫిలమోన్ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మరి ఒక స్త్రీని మనం చూస్తాం ఇక్కడ. ఆమె కూడా సువార్త సేవలో అసలు ఆ పౌలు రాసే ఫిలమోన్ పత్రికలో ఆమె పేరు పౌలు మెన్షన్ చేస్తున్నాడు. అఫ్ఫియకు వందనములు చెప్తున్నాడు. ఫిలమోన్ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూస్తున్నారు. అంటే నేను ఇలాగో మీకు తెలియజేయడం ఎందుకు అని అంటే మీరు ప్రోత్సహింపబడాలి. ఇవన్నీ మీరు విన్నప్పుడు ఒక స్త్రీగా దేవుడు నిన్ను ఈ లోకానికి తీసుకొని వచ్చినాడంటే నీవు నీరసించిపోవడం, మరి చేతగాదనడం, లేకుంటే కృంగిపోవడము దేవుని చిత్తము కాదు. దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో ఈ లోకంలో తీసుకొని వచ్చినప్పుడు నీ వంతు కృషి నీవు కుటుంబం పట్ల, పరిచర్య పట్ల, నీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల కానీ ఎక్కడైనా నీవు రాణించడానికి దేవుడు నీకు పరిశుద్ధాత్మ బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీవు జ్ఞానం పొందుకుంటావు. మొట్టమొదట నేను చాలా ఇష్టపడే వాక్యము యెషయా 11 మొదటి 3 వచనాలు ఎప్పుడు చదువుతాను, ఎందుకంటే యెషయా మొద్దు నుండే చిగురు పుట్టింది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ అతని మీద ఉండాను. రోజు అడుగుతాను ఎందుకంటే నాకు కావాలి. ఎందుకంటే లోకరీతిగా చూసినప్పుడు మరి ఎంత ఉన్నతమైన స్థాయిలో స్త్రీలు ఎదుగుతూ ఉన్నారు. నేను చెప్పినట్లు ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్యాబినెట్ మినిస్టర్స్, మరి టెక్నాలజీలో కానీ ప్రొఫెషనల్లో కానీ ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా స్త్రీలు వాళ్ళు బహుగా రాణిస్తున్నారంట. వాళ్ళకే తొందరగా అర్థమవుతుందంట ఇవన్నీ ఏఐ అనేది. కొన్ని పురుషులకు కూడా అర్థం కాదు, వీళ్ళకి చమక్మనే అంటే అంత చాతుర్యం గల స్త్రీలను దేవుడు ఈ లోకంలో ఉంచినాడు. అంటే మనకు ఇంకా కదా, మనకు ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం కంటే దేవుడు రక్షణ పొందిన స్త్రీలకు మరి ఎంత జ్ఞానం ఇచ్చినాడు కదా అని నేను అనుకుంటాను. పాపం చేయకుండా ఉండడమే కదా మహాజ్ఞానం. మరి అంత జ్ఞానం మనకిచ్చినాడు, అంత పరిశుద్ధత, పవిత్రత. మరి ఏం చేస్తున్నాం? మరి వాట్ ఆర్ వి డూయింగ్? వీ హ్యావ్ టు గివ్ ద అవుట్పుట్ టు ద వరల్డ్.
అవును, నువ్వు మరి ఏం చేస్తున్నావు నీకు ఇచ్చిన తలాంతులతోటి? జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి పెద్ద బైబిల్ చంకలు పెట్టుకొని వచ్చి దీర్ఘంగా ప్రార్థన చేసి నాలో గట్టిగా పాటలు పాడితే సరిపోదు. యేసుప్రభు అంట శిలువ మరణానికి ముందు ఆయన ఇలాగ వెళుతున్నాడట, శిష్యులతో వెళ్తున్నప్పుడు బాగా ఆకలైందంట. ఆకలైనప్పుడు త్రోవలో ఒక ఏం చెట్టు చూసినాడే, అంజూరపు చెట్టును చూసినాడంట. ఆకలితో వెతికినాడంటే ఏదైనా ఫలములు ఉందా అంటే ఆ చెట్టు గుబురుగా చాలా పచ్చగా కనబడుతుంది. యేసుప్రభు పోయి ఆకులు లేపి చూస్తే ఒక్క ఫలం లేదంట. ఒక్క ఫలం లేనప్పుడు యేసుప్రభుకు ఎంత కోపం వచ్చింది మీకు తెలుసు కదా, ఎంత కోపం వచ్చింది. నిష్ఫలమైనది, ఇక నీవు కాపు కాయకుందవు కాక. అమ్మో, ఆ మాట విన్నప్పుడు గుండె దడదడ కొట్టుకుంది నాకు. ఏసై చెప్తే ఇంకేమన్నా ఉందా? ఏసై చెప్పినాక ఇంకా ఎవరైనా ఫలిస్తారా? ఫలించలేం. అయిపోయి నువ్వు ఇక మీద కాపు కాయకుందు కాక అంటే అది మరునాడు శిష్యులు వచ్చి చూసినప్పుడు వేళ్ళ మట్టుకు ఆ చెట్టు ఏమైపోయిందంట, ఎండిపోయిందంట. ఇంకా కాస్తుంది అది. నీతో పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మ నియమం ద్వారా ఆత్మతో నింపబడిన స్త్రీగా పరిశుద్ధురాలుగా ఉండి దేవుని నియమాలలో ఉండి, పురుషుల మీద ఆధిపత్యం కాదు నేను చెప్పేది. నీకు ఇచ్చిన తలాంత ఏది, నీకు ఇచ్చిన వరం ఏది, నీకు ఇచ్చిన ఆరోగ్యం ఏది, నీకు ఇచ్చిన అనుకూలత ఏది, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దట్? అది నువ్వు వాడడానికి ఎప్పుడు వెనకాడకూడదు. సంఘ నియమాలు పాటించు. సంఘంలో నువ్వు మౌనంగా ఉండాలంటే లోకమంతా నీ పొలమే, అవునా కదా? నువ్వు సంఘంలో మౌనంగా ఉండు, కానీ లోకమంతా నీ పొలమే. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, వీధిలో పోయి నోరు తెరిస్తే మౌనంగా ఉండమని ఎవరని అంటారా? ఎవరంటారు? ఎవరు ఆపగలరు? పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీని. దేవుని స్తోత్రం, చప్పట్లతో దేవుని స్తుతిద్దామా. నీలో దేవుని ఆత్మ పనిచేయాలని నీవు ఆత్మల భారం కలిగి ఉండాలి. ఇంకా బంధువుల్లోనే చాలామంది మారలేదు, కుటుంబంలో భర్త రక్షణ పొందలేదంటే నీకు భారం లేదా? 3 పూటలు టైట్గా తిని పండుకుంటే ఎలాగో. నాకు చాలామంది డాక్టర్స్తో సిటీ హైదరాబాద్లో పరిచయం ఉంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇదే మాట మాట్లాడతారు. అమ్మ, స్త్రీలు చాలా లావెక్కిపోతున్నారు, అమ్మ చాలా వికారంగా ఎందుకయ్యా అట్లా మాట్లాడుతున్నారంటే, ఎందుకమ్మా పొద్దున్న 6 ఇడ్లీలు తినేది, ఒక్క ఇడ్లీ తింటే ఎంత ట్రిమ్ముకుంటారమ్మా అంటారు. నేను కూడా బుద్ధి నేర్చుకున్నాను. నాయన, ఎందుకు ఈ అనవసరమైన లగేజ్ అంతా పనికి రాకుండా ఆఖరికి పోయేటప్పుడు పెద్దగా చేయాల్సి వస్తుంది. పట్టవు కదా దాంట్లో. అరే, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంట. నేను అదే దేవా, నన్ను ఒక మండుతున్న కాగడగా తయారు చేయాలను. ఆహారం మీద కాదు నాకు. తిండిపోతులు త్రాగుబోతులు ఏమవుతారట? దరిద్రులు అయిపోతారంట. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులకు నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగు. దేవుడు అన్ని రంగాల్లో స్త్రీలను వాడుకొని మరి కేవలం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చేత మనల్ని నింపి వాడుకొనకుండా ఉంటాడా అంటే మీరేమంటారు? వాడుకుంటాడా వాడుకోడా? మీ చేతులు చూపెట్టండి. వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామర్థ్యం కలగజేయవాడు ఆయనే, అభిషేకించేవాడు ఆయనే, వరములు ఇచ్చేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్ ఇచ్చేవాడు ఆయన, దీర్ఘాయుష్ ఇచ్చేవాడు ఆయనే, ఆత్మతో నింపువాడు ఆయనే. ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఏది కొదువ లేదు. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది స్త్రీల గురించి మీరు విన్నారు. పాత క్రొత్త నిబంధనలు వీళ్ళు ఘనకార్యాలు ఘన విజయాలు చేసినారు. ఒక స్త్రీ, మీరు ఆన్సర్ చెప్పండి, ఆమె యుద్ధమునకు పోవడానికి కూడా తెగించింది. ఆ స్త్రీ పేరేంటి? దెబోరా. 20 సంవత్సరాలు శత్రుబాధతో బాధపడే ఇశ్రాయేళ్లకు ఆమె ద్వారా విడుదల వచ్చింది. అంటే యుద్ధానికి పోవడానికి తెగించిన స్త్రీ దెబోరా. దేవుడు ఆమెను ఆత్మతో నింపినాడు. అది పాత నిబంధన కాలం, ధర్మశాస్త్ర యుగం. దేవుని వాక్యాన్ని నోట పలుకుతే చాలా శిక్షార్హమైనది. కానీ దేవుడు ఆమెతో సెలవిచ్చినప్పుడు ఆమె ఆ మాటకు విధేయురాలై దేవుని మాటలు వినడానికి ఇశ్రాయేల్లో పురుషులు స్త్రీలు ఈ సరళ వృక్షం కింద కూర్చున్న ఈ స్త్రీ దగ్గరకు వచ్చేదండి.
ఆమె జ్ఞానవంత అన్నమాట. పురుషులకు స్త్రీలకు ఏకరీతిగా ఆమె న్యాయం విధించేది. ఆమె ఒక న్యాయాధిపతిని, 15 మంది న్యాయాధిపతులు ఒక్క న్యాయాధిపతిని. ఆమె ఒక తల్లి, ఆమె పిల్లలు ఉన్నారు. భర్త పేరేంటో చెప్తారా? ఈ లప్పిదోతు పరిశుద్ధ గ్రంథానికి ఎక్కడానికి కారణం ఎవరు? లేకుంటే లప్పిదోతుకి అడ్రస్సే లేదు. భార్య ద్వారా పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు 4వ అధ్యాయం లప్పిదోతునకు ఆమె భార్య అంటే నేను అప్పుడు అనుకుంటాను, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, నువ్వు చేసింది ఏమీ లేదు కానీ నీ భార్య ద్వారా నువ్వు ఇంత ఘనతకెక్కినావా అనిపిస్తుంది. తర్వాత అక్కడ ఒక యాయేలు ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఎంత యుక్తిగా శత్రువుని ఏం చేసింది? హతమార్చింది. ఇప్పుడు మన ఉద్యమం ఏంటంటే సాతానును వాని అనుచరులతో సహా స్త్రీలందరూ లేచి వాడిని ఏం చేయాలి? బంధించాలి. హల్లెలూయా. యుక్తి గల స్త్రీలు ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో, యుక్తితో ప్రవర్తించినారు. శత్రువును మట్టుపెట్టిన స్త్రీలు ఉన్నారు. నేను అనుకుంటాను ఇదే ఉద్యమంగా నేను సర్వలోకానికి వెళ్ళి ఇదే సువార్త అందిస్తాను, స్త్రీలను లేపాలి. ఎందుకంటే టైం అయింది, ఇంకా ఈ టైం అప్, ఇంకా ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఇంకా లేవాలి వనితలు. ప్రభు కొరకు ప్రకాశించే స్త్రీలు చాలా అవసరమైనారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడ షైన్ ఫర్ జీసస్. ఇంకా చాలు. ఇంకా ఎప్పుడో ఎల్కేజీలో టీచర్ అన్నది ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంటే అప్పుడు పెట్టినావు. ఇక నువ్వు ముసలినైన వరకు ఇట్నే ఉంటావా? ముసలిప్రాయం వరకు చేతులు నీ పెదవులో పెట్టుకుంటే నీ వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి నీ నోరు తెరవాలి. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని ఏం చేస్తాను? నింపేస్తాను. 81వ కీర్తన 10వ వచనం, ఓపెన్ యువర్ మౌత్ వైడ్ బిఫోర్ గాడ్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ ఎ స్పిరిట్. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు. స్త్రీలు ఎలాగున్నారు? గొప్ప సైన్యంగా ఉన్నారంట. హల్లెలూయా. కానీ నేను గమనించింది ఏంటంటే ఏ కూడిక పెట్టినా ఎవరు ఎక్కువ సంఖ్యలో వస్తారండి? వెరీ గుడ్, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మాకు మంచి పాస్టర్స్ సపోర్ట్ చేస్తారండి ఎప్పుడు. ఒకసారి వారి కొరకు చప్పట్లు కొడదామా? దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ దర్ మైండ్. నేను గమనించాను, అందుకే నేను వచ్చినాను ఈరోజు మీ మధ్యలో ఉన్నానంటే ప్రేమతో వారు నన్ను పిలిచినారు. లేకుంటే నేను ఎందుకు వస్తాను? రాలేను కదా మీ దగ్గరికి. నన్ను వారు ఆహ్వానించడానికే వచ్చినాను. వారి కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్ట్రెచ్డ్ మైండ్ అన్నమాట. దే హ్యావ్ ఎ వెరీ బ్రాడ్ మైండ్, విశాల హృదయం. అయితే మరి రక్షణ సౌవార్థీకరణ జరగాలంటే సంఘములో ప్రతి స్త్రీ పని చేయాల, ఉపయోగకరంగా ఉండాలి, నిష్ఫలమైన రీతిగా కాకుండా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి, ఫలించాలి ప్రభు కొరకు. నేను నిజమైన ద్రాక్షావల్లి, మీరు ఫలించు తీగలు. ఈ ద్రాక్షావల్లి పేరు మళ్ళీ ఎక్కడ వచ్చిందో తెలుసా మీకు? 128లో నీలో ఇట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటే ఇప్పుడు భార్యకు వచ్చింది ఆ పేరు. మనమందరం కూడా ఫలించు ద్రాక్షవల్లి అంటే దేవునికి ఇచ్చిన పేరు మనకిచ్చినాడు, నమ్మినాడు మనల్ని బాగా. అంటే ద్రాక్షవల్లి ఆయన అని చెప్పి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష అంటే ద్రాక్షవల్లి, ఫలించే ద్రాక్షవల్లి అని పేరు పెట్టుకొని, దేవుని పేరు పెట్టుకొని ఒక్క కాయ లేదు, ఒక పండు లేదంటే దేవుడు ఏం చేస్తాడు? శాపిస్తాడంట. మత్తయి 3:10లో ఒక మాట ఉంది, ఇదిగో ఇప్పుడే గొడ్డలి వేరున పదును చేయబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టును ఏం చేస్తాడంట? నరికి పడేస్తాడంట, అగ్నిలో పడవేయమంట. అందుకే చాలామంది స్త్రీలు మన ముందున్నారు. వారందరినీ, నాకైతే తెబేజులో ఒక స్త్రీ గురించి ఎప్పుడు గుర్తొస్తుంది. తెబేజు స్త్రీ ఈమె ఏం చేస్తుందంటే అవిమేలేక అనుకుంటా ఆ శత్రువు మీద వాడిని హతమార్చి దేవుని ప్రజలకు విజయం రావాలని తిరగట్రాయిని విసురుతుంది. వాడు అప్పటికప్పుడే మట్టుపడిపోతాడు. అంటే నేను ఎందుకంటే ఎంత తెగించిన స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు, యుల్ సీ హీరోయిన్స్ అనమాట. నాకైతే అదే ఆత్మదృష్టితో చూసినప్పుడు హౌ మచ్ ఏ ఉమెన్ కెన్ డూ. నీవు మత కుల భేదము లేకుండా, తారతమ్యం లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చాటిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఒక సభకు పిలిచినారు. అక్కడ అన్ని రకాల జాతులు ఉన్నారు, పీఠాధిపతులు కూడా ఉన్నారు. దాంట్లో వాక్యం ఇవ్వని, క్రిస్మస్ సందేశం ఇవ్వమన్నారు. అప్పుడు నేను మరి మొట్టమొదటి అనుభవం నాకు ఏంటబ్బా, అన్ని రకాల మనుషులు వచ్చేసినారు. అది పేతురు చూపెట్టిన దుప్పటిలాగా అనిపించింది నాకు. పేతురుకు దుప్పటి మరి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దర్శనం వస్తుంది కదా,
యేసుక్రీస్తు కేవలం యూదులకే దేవుడు కాదు, అన్యులకు కూడా దేవుడై ఉన్నాడు. అలాగూ నాకు ఒక అనుభవం వచ్చింది, కానీ నేను జడియలేదు. నాతో వచ్చేవాడు ఎవరు? యేసుప్రభే. నేను పోయినాను, మంచిగా సిద్ధపడి పరిశుద్ధ గ్రంథం పెట్టుకొని గంట సేపు దేవుని వాక్యం అందించినాను. అందరు చెవులు నిక్కబడుచుకొని విన్నారు. నా సందేశం ఏముండేదంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అది క్రైస్తవత్వం అనేది మత మార్పిడి కాదు. క్రైస్తవం అనేది మార్గం. మత మార్పిడికి యేసు ప్రభు కూడా విరుద్ధంగా ఉన్నాడని మత్తయి సువార్త 23 నుండి ఎత్తి పట్టి చెప్పినాను. మతంలో కలుపుడకు ఒకడు లోకమంతా చుట్టి వస్తాడు, కానీ వాని జీవితము నాశనానికి నడిపిస్తాడు. అలా కాదు. యేసు క్రీస్తు రక్షకుడు నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని మరి నీవు ఆయన మరణ పునరుద్ధానం లేని విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు రక్షింపబడతావు. తనకు ప్రార్థన ప్రతి వారి ఎడలైన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడని చాటించి వచ్చేసినాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 2 చేతులు ఎత్తి నిన్ను స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. నీ వాక్యం మా పాదమునకు దీపం, అది మా త్రోవకు వెలుగై ఉన్నది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు స్వరము లేకుండేది నాయన, నువ్వు స్వరం ఇచ్చి వాక్యము ఉపదేశించడానికి నన్ను వాడుకున్నావు. ఇది ఒక మహిమ కార్యం కనుక నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి స్త్రీని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో సమాధానం లేకుంటే సమాధానం దయచేయండి ఆయన. సువార్త ఎంత శ్రేష్టమైన సువార్త, దేవుని శక్తి అయి ఉన్నది ప్రభు, నీకు స్తోత్రం. అయ్యో సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అని అంటున్నాడు. అవును ప్రభు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని అంటున్నాడు ప్రభు. అయ్యో సువార్తను గురించి నేను సిగ్గుపడవాళ్ళను కానంటున్నాడు. అవును ప్రభు, నువ్వు ఇచ్చిన వాక్యము, నువ్వు ఇచ్చిన ఆ ప్రతి విధమైన తలాంతు నీ కొరకు వాడడానికి స్త్రీలను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సిగ్గు, బిడియము, భయము, అనుమానము, సందేహము యేసు నామములో కొట్టివేస్తున్నాను నాయన. నీకు స్తోత్రం. శక్తితో మీరు నింపుమని ప్రభువా. మరి ఎంతమంది స్త్రీలను మా ముందు ఉంచినావు నాయన. అపోస్తలుడైన పౌలే ఎంతగా వందనాలు శుభములు చెప్తున్నాడు 10 మంది స్త్రీలకు రోమా 16లో. మరి ఇంకా అనుమానం అవసరం లేదు. క్రీస్తును ధరించుకున్న మేము క్రీస్తు కొరకు ప్రకాశించడానికి కుమారత్వంలోకి మమ్మల్ని పిలిచినావు నైనా. నాయన నీకు మగసిరి కలిగి నీ పని చేయడానికి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయమని తెలంగాణ ఐపీసీ, ఆంధ్ర ఐపీసీ మరి అధికారులందరి కొరకు నీ దాసురాలు వినయంగా మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాను. గొప్ప విప్లవం జరగాలని ప్రార్థిస్తున్నాను. స్త్రీలు కోకొల్లలుగా వచ్చి బయట సువార్త అందించాలని ఆశపడుతున్నాము. 3 సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రార్థన విన్నపం విని మా దేశం మీదకి గొప్ప ఉద్యమం పంపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505047718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీ
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.